మాక్లూరు మండలం చిన్నాపూర్ వద్ద ఏర్పాటు చేసిన అరణ్య అర్బన్ పార్కును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ పద్ధతిలో గురువారం గుర్రంగూడెం నుండి లాంఛనంగా ప్రారంభించారు. ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ త్రిపాఠి, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అర్పణ, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ భుజంగారావు, అదనపు డీసీపీ శుభం ప్రకాష్ నాగరాలే, జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తదితరులు అరణ్య అర్బన్ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. సఫారీ వాహనంలో పర్యటించి అర్బన్ పార్క్ లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ఓపెన్ జిమ్లు, వాకింగ్ ట్రాక్, ప్లే జోన్ ఏరియా, కలవట్టులు, పర్కులేషన్ ట్యాంకులు, వాచ్ టవర్, సోలార్ ద్వారా నడిచే బోరుబావులు, రోడ్డు వసతులు పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ అటవీ ప్రాంతాన్ని కాపాడడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. పచ్చదనాన్ని పెంపొందిస్తూ వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ప్రజలకు ఆహ్లాదం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అటవీ ప్రాంత అభివృద్ధి కోసం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మొక్కల పెంపకం ఆవశ్యకతను ప్రతి ఒక్కరు గుర్తెరిగి విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అందరి భాగస్వామ్యం ఉన్నప్పుడే పచ్చదనం పెంపొందించబడుతుందన్నారు. జిల్లాలో అటవీ శాఖ పరంగా చేపట్టే కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ 63వ నెంబర్ జాతీయ రహదారికి అనుకుని నిజామాబాద్ నగరానికి 5 కిలోమీటర్ల దూరంలోనే 476 ఎకరాల విస్తీర్ణంలో అరణ్య అర్బన్ పార్కు ప్రజలకు అందుబాటులోకి రావడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. అర్బన్ పార్క్ లో మరిన్ని వసతులు అందుబాటులో తెచ్చేలా జిల్లా యంత్రాంగం చొరవ చూపాలన్నారు. అర్బన్ పార్క్ లో అసంఖ్యాక శక్తులకు ప్రవేశం లేకుండా గట్టి నిఘా ఉంచాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు. అటవీ ప్రాంత సంరక్షణ, విస్తీర్ణం పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. పచ్చదనం పెంపొందించే కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. అడవులకు నష్టం కలిగించే వారి పట్ల అటవీ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ సాయన, డిఎఫ్ఓ సుధాకర్, సర్పంచ్ లతా గంగాధర్, చిన్న విద్యార్థులు, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్స్ ఉంది. దాని తర్వాత అరణ్య అర్బన్ పార్క్ ఉమ్మడి పాత హైవే మీద అంతకుముందు చాలా రకరకాల స్కీమ్స్లో ఇక్కడ మనం పబ్లిక్ కోసం చాలా సౌకర్యాలు డెవలప్ చేశాము. పబ్లిక్కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే జనరల్గా ఏం అర్థం వస్తుంది, ఫారెస్ట్ అంటే కొంచెం మనం కేసెస్ బుక్ చేస్తాము, జైలుకి పంపిస్తాము, కొంచెం భయం ఉంటాయి, చాలా డిస్ప్యూట్స్ ఉంటాయి. కానీ చూడండి, మన ఫారెస్ట్ సిబ్బంది పొద్దున నుంచి సాయంత్రం దాకా ఒక్కొక్క బీట్ ఆఫీసర్ దగ్గర 300 హెక్టేర్ నుంచి 400 హెక్టేర్ అంటే ఒక్కొక్క బీట్ ఆఫీసర్ దగ్గర 1000 ఎకరాలు భూమి ఉంటాయి. ప్రొటెస్ట్ డిపార్ట్మెంట్ బాధ్యత కాదు. అందుకంటే గవర్నమెంట్ నుంచి మనం డిస్ట్రిక్ట్ లెవెల్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ మీటింగ్ పెట్టుకొని కలెక్టర్ ఆధ్వర్యంలో రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత ఒక ఇటుక వేయలేదు, ఒక చెట్టు పెట్టలేదు. ఇది మొత్తానికి గత ప్రభుత్వంలో ఏదైతే మంచి పని జరిగిందో అప్పుడప్పుడు మనం ఈ రకంగా గౌరవిస్తూ పోతుంటే, మేము మంచి పనులు చేసినప్పుడు కూడా ఇంకా మళ్ళీ వచ్చే ప్రభుత్వాలు మమ్మల్ని గౌరవిస్తాయి. 2.5 సంవత్సరాల నుంచి అప్పటి నుంచే చేద్దాము, ప్రజలకు ఉపయోగం అనుకోని కారణాల వల్ల డిలే అయింది. ఈ భవిష్యత్తు తరాలకు ఇవ్వాల్సింది మీరే అడవి దొంగలకు ప్రోత్సాహం ఇవ్వద్దన్నారు చెప్పాను. చెప్తే వినకుండా కూడా ప్రభుత్వం తీసుకెళ్తే ఒక అధికారిని సస్పెండ్ చేశారు. చెట్లు పెట్టడం కాదు, ఉన్న అడవిని కూడా కాపాడుకోవడం మన బాధ్యత. ప్రజల భాగస్వామ్యం తీసుకోవాలి. ప్రజలు ఎప్పుడెప్పుడు మన అధికారుల దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లాంటి ఎన్విరాన్మెంటల్ పర్యావరణ విషయంలో మీరు సంపూర్ణంగా మద్దతు తెలపండి. ప్రజలు కూడా చెట్లు పెట్టడం మొత్తం మర్చిపోయారు, చెట్లు కూడా పెట్టండి. ఈ పార్కును కూడా పోలీస్ అధికారులకు చెప్తున్నాను, ఈడ వేదిక ద్వారానే చెప్తున్నాను, ఇక్కడ సంఘ విద్రోహ శక్తులను లోనికి రాకుండా చూడండి. I would say it's a reminder that it's a joint responsibility of everyone, every citizen, to protect our forest, our nature and natural resources. Here I would say Telangana, and we should be very happy that we are a part of Telangana state, wherein Van Mahotsav, this massive afforestation program, is given a top priority. Every year, all the departments, all the citizens, all the children, they are participating in this Van Mahotsav program.
जैसे डीएफओ सर ने मुझे बताया यहाँ पर बोटिंग करवाने का प्लान है, साइकिलिंग का प्लान है एंड रनिंग वगैरह, जिसको फिटनेस वगैरह में इंटरेस्ट है उसके लिए ओपन जिम भी बना हुआ है थोड़ा सा, एंड मे बी अ रनिंग ट्रैक इट कैन ऑल्सो बी यूज्ड एज अ रनिंग ट्रैक. सो in some time I request everyone to use these facilities that is being provided, and weekends को हो या फिर एनी टाइम इसको फॉर जैसे सर ने कहा कि बहुत सारे लोग, हम मैं महाराष्ट्र से आता हूँ, मुझे पता है ताड़ोबा कितना मतलब कितने लोग वहाँ पर विजिट करते हैं फॉर टाइगर तो वहाँ पर हार्डली दिखते हैं, बट स्टिल पीपल गो देयर बिकॉज उसका एक नाम है, पहचान है ताड़ोबा टाइगर रिजर्व की. सो आई होप कि इन फ्यूचर वी विल ऑल्सो इन आवर सिटी ऑल्सो विल हैव समथिंग सिमिलर, एंड विद द डेवलपमेंट ऑफ दिस पार्क इन फ्यूचर जैसे धीरे धीरे इसका डेवलपमेंट होता रहेगा, इट विल बिकम मोर एंड मोर अट्रैक्टिव फॉर एवरीवन. చెప్పి ఉన్నారు మనం ఎందుకు అటవీని కాపాడాలి అనేది, మొక్కలు ఎందుకు నాటాలి. సో మన తెలంగాణకి ఒక ఘనత ఏంటంటే కొన్ని సంవత్సరం క్రితం ఒక శాటిలైట్ ఫోటో తీసుకుంటే 33% ఫారెస్ట్ కవర్ ఉన్న, అంటే దగ్గర పడిన అది ఒకటే ఒక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఆ సాధ్యమైంది మా వల్ల కాదు, మీ వల్ల. అంటే ఫీల్డ్లో పనిచేస్తున్న ఒక బీట్ ఆఫీసర్, ఒక రేంజ్ ఆఫీసర్ నుంచి పైన ఉన్న పీసీసీఎఫ్ సార్, అప్పుడు పీకే ఝా సార్ పీసీసీఎఫ్గా ఉండే. సో అటవీ శాఖకి నేను ప్రత్యేకంగా మన తెలంగాణలో అభినందనిస్తున్నాను. మీరు పడిన కష్టాల్ని, మీరు తీసుకున్న చొరవని అన్ని శాఖలు, సామాన్య ప్రజలు వాళ్ళు గమనిస్తారు, అంగీకరిస్తారు. అటవీ శాఖ గురించి చెప్పాలంటే నాకు సుదీర్ఘకాలం పరిచయం, సంబంధం ఉంది. నా నాన్నగారు అటవీ శాఖ అధికారి, యూపీ క్యాడర్. అదేవిధంగా మన అడిషనల్ కలెక్టర్ గారు ఫస్ట్ జాబ్ ఎఫ్ఆర్ఓగా చేశారని నాకు ఇప్పుడే తెలిసింది. సో యూ ఆల్ ఆర్ అన్సంగ్ హీరోస్. మనం తమిళనాడులో చూస్తే అప్పుడు ఉన్న వీరప్పన్ సంఘటన చూస్తే, లేదా వింధ్యాస్కి పైన వెళ్తే అప్పుడు చంబల్లో అక్కడ ఒక పెద్ద ఆతంకం ఉండే. సో ఏది అయినా సరే మీరు న్యూస్ పేపర్, వార్తాపత్రికలో మీ గురించి పెద్ద పెద్ద ఆర్టికల్ రాకపోయినా సరే మీ అందరు పడిన కష్టాలు ఒక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఒక బీట్ ఆఫీసర్ నుంచి స్టార్ట్ అవుతూ జిల్లా స్థాయిలో డీసీఎఫ్, ఏసీఎఫ్ వరకు మేమందరం గమనిస్తున్నాము, దాన్ని అభినందనిస్తున్నాము. అదే దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం 99 రోజు జరుపుకున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో కూడా అటవీ శాఖకి ఒక ప్రత్యేక వారం కేటాయించింది. అందులో కూడా మన జిల్లాలో రెస్పెక్టెడ్ డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించారు. నేను మళ్ళీ వారికి, వారి టీంకి అభినందనిస్తున్నాను. అదే దిశగా ఈరోజు మన ఏదైతే కొన్ని కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభ చేయబోతున్నామో అందులో భాగంగా మన ఈ ఆర్మూర్ అరణ్య అర్బన్ పార్క్ అది ఒకటి. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు నిజంగా చెట్లు నరకడం ఈజీ, కానీ దాన్ని కాపాడడం అనంత ఈజీ కాదు. దాని ముందే డిఎఫ్ఓ గారు చెప్పారు, వాగ్దానం ఇవ్వడం ఈజీ, కానీ చేయడం కూడా అనంత ఈజీ కాదు. సో అందుకే అందులో కావాల్సిన అటవీ శాఖకి కావాల్సిన అన్ని రూపంలో సహకారం కావచ్చు, రెగ్యులేటరీ హెల్ప్ కావచ్చు, పాలసీ మ్యాటర్లో ఉన్న హెల్ప్లు కావచ్చు, తప్పకుండా మీకు ఇస్తామని ఈ వేదిక. I request the dignitaries to take their seats, please. పెద్దలందరినీ దయచేసి కూర్చొని ఈ దృశ్యాల్ని ఆస్వాదించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అద్భుతం. సో ఇది మన నిజామాబాద్లో మన యొక్క అరణ్య అర్బన్ పార్క్, దాన్ని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రిమోట్ గా లాంచ్ చేస్తున్నారు ఇప్పుడు.